కూడా వాళ్ళ దగ్గర లేదు. హేమాకాంత్ రెడ్డి ఉన్నాడు, అతను కూడా ఒక ఏజెంట్, డబ్బులు కలెక్ట్ చేసిన ఏజెంట్ కాబట్టే తను వచ్చి అతను కూడా విచారణకు అందుబాటులో లేడంటే తను అంటే మామూలుగా నాకు తెలిసి పారిపోయి ఉండొచ్చు, అంటే వెళ్ళిపోయి ఉండొచ్చు. కోర్టులో బెయిల్ వేసిన తర్వాత అతను మీడియా ముందుకు రావడానికి అవకాశం ఉంది. తను ఎక్కడుండో కూడా మనకు తెలీదు. లేదండి, మనకి అతను టచ్ లో లేడు. ఎందుకంటే ఇగో చూడండి, మీకు ఇగో చూడండి, మమ్మల్ని ఎవరైతే మంగ్లీ అనుచరులు ఉన్నారో చూపిస్తున్నా, మంగ్లీ అనుచరులు ఉన్నారో వాళ్ళు ఎలా మమ్మల్ని వెంబడిస్తున్నారో, ఎలా అడిగితే వివరాలు అడిగితే పారిపోతున్నారో మీకు చూపిస్తా. ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేనుంటా. అదే విధంగా మంగ్లీ గారు ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ప్రూవ్ చేయాలి. లేకపోతే మేడం గారికి హైకోర్టులో సినిమా చూపిస్తా. తప్పకుండా ఎక్కడైనా ఇప్పుడు ఆవిడకి సంబంధించినటువంటి ఏ ఆధారం లేకపోతే నిరూపించుకోమనండి. వాళ్ళ తమ్ముడు ప్రత్యక్షంగా ఎందుకుండో, ఎవరైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు ఉండో మీకు డైమండ్ నెక్లెస్ కొనిచ్చిందని ఎవరైతే భరత్ నాయక్ ఎవరో మొన్న ఒక ప్రధాన మీడియాలో కూడా చెప్పిండు, మీ అభిషేక్ నాయక్ ఎందుకు మీకు పరిచయం అయితే డైమండ్ నెక్లెస్ కొనిచ్చేంత పరిచయం ఎక్కడిది? మీరు పాటలు పాడుతుంటే మీ బ్యాండ్ లో అతనుండి ఎంజాయ్ చేసే పరిచయం ఎక్కడిది? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఫోటోలు దిగొచ్చేంత పరిచయం ఎక్కడిది? ఎవడైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ తో మీ తమ్ముడు ఎందుకు ట్రావెల్ చేసిండు? బాధితులతో మీ తమ్ముడు ఎందుకు ట్రావెల్ చేసిండు? గుళ్ళు గోపురాలు ఎందుకు తిరిగిండు? వాళ్ళతో చాటింగ్లు ఎందుకు చేసిండు? వాళ్ళతో డబ్బులు పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు వేస్తాను ఎందుకు చెప్పండి? చెప్పండి. మీ తమ్ముడితో ప్రెస్ మీట్ పెట్టించండి తమ్ముడికి. నేను బహిరంగ సవాలు ఎన్నోసార్లు వేసా, ఈ రోజు కూడా బహిరంగ సవాలు వేస్తున్నా. మీ దగ్గర ఒక్క ఆధారం ఉన్నా తీసుకొని రండి. సుబ్బు బెదిరించిండటానికి కానీ, సుబ్బు డబ్బులు అడిగిండటానికి కానీ, హైకోర్టు అడ్వకేట్ ఇలా చేసిండటానికి కానీ, లేదంటే పలానోళ్ళు ఇన్ని డబ్బులు ఎట్లా చేశారు, మీరు నన్ను బెదిరించినటానికి, మనుషుల్ని పంపించారంటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అయితే దాంట్లో ఎక్కడైనా నేను బెదిరించినట్టు కానీ, డబ్బులు అడిగినట్టు కానీ, భయపెట్టి వాళ్ళే నన్ను బ్రతిలాడుతున్నారు. సురేష్ బొబ్బిలి గారు బ్రతిలాడుతున్నారు, అన్న వదిలేయన్నా వదిలేయన్నా. అంటే మీకు ఆ వీరందరూ చూస్తారు మీడియా మిత్రులు, అక్కడ ఎక్కడైనా నేను బెదిరించి భయపెట్టినట్టు ఆ వీడియో రిలీజ్ చేసిన మంగ్లీ గారి దగ్గర ఆధారాలు ఉంటే రిలీజ్ చేయాలి కదా. ఆ ఒక్క వీడియో రిలీజ్ చేసింది, మిగతా ఆధారాలు ఎందుకు రిలీజ్ చేయలేదు చెప్పమనండి. ఖచ్చితంగా ఆ రోజు మాత్రం పంజాగుట్ట సీఏ గారు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీరేం తెలుసు కదా, పోలీస్ బాస్ గారి దగ్గర ఇన్స్ట్రక్షన్స్ మరేమో తెలియదు కానీ మొత్తానికైతే జిగుప్సాకరంగా న్యాయవాద వ్యవస్థని అవమానపరిచే విధంగా ఆయన సీఏ గారు మాట్లాడితే చాలా జిగుప్సాకరంగా ఉంది. కాబట్టి హైకోర్టు ఆయన మీద చర్యలకు ఉపక్రమించింది. ఆయనకు పర్సనల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. డీజీపీ ఆఫీస్ కు ప్రొటెక్షన్ కోసం వచ్చారా? అవును. ఏం కోరారు ప్రొటెక్షన్? నాకు అంటే ఇక్కడ మనుషులు మమ్మల్ని వెంబడిస్తున్నారు, అదే విధంగా మాకు ఫోన్ కాల్స్ లో భయంకరమైన థ్రెట్ ఉంది కాబట్టి మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి అడిగినాం. మేము ఆ గౌరవ న్యాయ వ్యవస్థలో కూడా అడిగినప్పుడు మీరు ముందుగా వెళ్లి డీజీపీ గారిని కలవండి అని అన్నారు. సో కాబట్టి డీజీపీ గారిని ఈ రోజు కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా న్యాయం మా వైపు ఉంది, ప్రజలు మా వైపు ఉన్నారు, అదే విధంగా బాధితులు మా వైపు ఉన్నారు. దాదాపు నా దగ్గర వచ్చిన వాళ్ళు 70-80 మంది ఉన్నారండి. 40 మంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంట్లో ఒక 15 మంది 16 మంది మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. మొదట్లో నేను 40-50 మందితో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మీరంతా చూశారు. అమాయకులు అందరూ కలిసి 70-80 మంది ఉన్నారండి. ఆవిడ నా దగ్గరకు వచ్చిన బాధితుల దగ్గర మోసం చేసింది అయితే ఏది శివ, మంగ్లీ తమ్ముడు శివ, పరోక్షంగా మంగ్లీ గారు వాళ్ళకు ఎవరైతే ఉన్నారో 9:30 నుంచి 10:30 కోట్లు. మీకు ఇంకొక విషయం చెప్తా, ఎవరెవరి దగ్గర ఎంతెంత ఈ ప్రధాన నిందితుడు మధు వసూలు చేసిండో అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. చూడండి, అది అడుగుతారు కానీ ఇదిగో చూడండి, ఇది రిమాండ్ రిపోర్టు. దీనికి సంబంధించి చూపిస్తా ఉండండి. ఇది రిమాండ్ రిపోర్ట్. ఇదిగో చూడండి, 4 కోట్ల నుంచి 7 కోట్ల నుంచి 10 కోట్ల నుంచి మొత్తం 89 కోట్లకు వచ్చింది లెక్క. ఇది ఓన్లీ ఏది వట్టిపల్లి తాండా, వద్దిపట్ల తాండా. మరి నేను బంజారా బిడ్డని, నేను ఆ బిడ్డని, నేను అమ్మాయిని, నా కుటుంబాన్ని తీసుకురావద్దన్నారు. మరి ఆవిడ బంజారా కార్డు తీసుకొని ఎంతో మంది బంజారా ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మోసం చేయడం జరిగింది.
అదే విధంగా ఈవిడ మంగ్లీ గారు బంజారాల్ని కొంతమందిని ఎగేసుకుంటూ వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి అయ్యా బంజారా పెద్దలారా, బంజారా తరపున వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎవరైతే కొంతమంది విద్యార్థులు ఉన్నారో నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్న వేస్తున్నా, మీకు దమ్ము ఉంటే వాళ్ళందరి తరపున మరి ఎవరు మాట్లాడతారు? ఎవరు బాధితుల తరపున మాట్లాడతారు? వాళ్ళు 80% మంది ఉన్నారు. ఈవిడ సెలబ్రిటీ అనేసరికి ఓ పొలోమంటూ ఉరుకొచ్చేసారు కదా. మరి మీ బంజారా బిడ్డలే 80% ఉన్నారు. వాళ్ళ తరపున మీకు దమ్ముంటే నిలబడి వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళ తరపున మీరు మాట్లాడండి, పోరండి. ఇవాళ కూడా ఎన్నో కాల్స్, సార్ మేము ఇంత మోసపోయిన ఆటో డ్రైవర్, ఆశా వర్కర్లు, కూలికి వెళ్లే వాళ్ళు ఉన్నారండి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మంగ్లీ గారికి దీంట్లో సంబంధం లేదు అనుకుందాం. మంగ్లీ గారు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయడానికి ఆవిడకు ఒక క్షణం పని కాదు. ఏమంటే నేను అమ్మాయి పేరు ఎప్పుడు తీయలేదు. నేను వేరే ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పిన సందర్భాన్ని అప్రస్తుతమైనటువంటి ఈ అంశానికి జోడించారు కదా. ఇప్పుడు నేను ఎప్పుడన్నా మంగ్లీ గారితో నాకు పలానా వాళ్ళు అంటే క్రష్ అని, అవునండి క్రష్ అనేది ఏమన్నా భూత లేదా క్రష్ అనేది ఏమన్నా అసహ్యమైన పదమా? నెక్స్ట్ ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు క్రష్ ఉంటారు, అది తప్ప? అయితే ఏమన్నా నేను మంగ్లీ గారితో ఏమన్నా చెప్పానా? అసలు ఆ డిస్కషన్ జరిగిందా? మీరు మంగ్లీ గారిని అడగాల. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లాగా, డైవర్షన్ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడానికి, తప్పించడానికి, ప్రజల అటెన్షన్ తప్పించడానికి ఇలా మంగ్లీ గారు రోజుకొక ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ రోజు కూడా మీకు ఒక వీడియో చూపిస్తా. ప్రధాన నిందితుడు రమావతు మధు మీతో పాటు అవును, ఎక్కడ నాకు అసలు తెలియదండి. ఫస్ట్ లో ఆడెవడో నాకు తెలియదండి. మరి ఇతను మీతో ఎందుకు ఉండదు? మీకు డైమండ్ నెక్లెస్ ఎందుకు ఇచ్చిండు? మీ అకౌంట్ కి మనీ ట్రాన్సాక్షన్ జరిగినాయని చెప్పి ఒక వార్త వస్తుంది, అది కూడా త్వరలో ప్రూవ్ చేస్తా. ఇన్ని ఆధారాలు చూపిస్తాను నేను. మరి ఎందుకని మంగ్లీ గారు ఒక్క ఆధారం కూడా చూపించట్లేదు? ఏదో ఒక చిన్న క్లిప్ రిలీజ్ చేసింది, దాంట్లో ఏముంది మంగ్లీ గారు? నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దాంట్లో నేను మిమ్మల్ని డబ్బులు అడిగానా? మిమ్మల్ని బెదిరించానా? ఈ ఎపిసోడ్ లో ఒక్కరిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే పోలీసులు సరిగా యాక్షన్ తీసుకుంటారా, అసలు విచారణ చేయలేరా? అయ్యో, ఈఓడబ్ల్యూ పోలీసులు దీంట్లో నిజంగా ఉన్నతమైన విచారణ జరిపించాలి. ఇక్కడ వరకు కూడా ఈఓడబ్ల్యూ డీసీపీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, ఇంతవరకు మంగ్లీ గారు ప్రమేయం ఆడు మంగ్లీ స్క్రిప్టెడ్ లో ఒక భాగం, ఆడు అరెస్ట్ అవడం కూడా ఒక భాగం. వాడు ఇంతవరకు బయటికి రానోడు ఇప్పుడు ఎలా బయటకు వచ్చిండు?